if loss is 3/5 of cost price, లాస్ అనేటువంటిది 3/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్, దెన్ ఫైండ్ ద లాస్ పర్సంటేజ్ అన్నాడు. సింపుల్ గా నష్టం అనేటువంటిది కొన్న వేలలో 3/5 అన్నాడు. సో ఏమి ఇచ్చింది ఫస్ట్ నష్టం లేదా లాస్, ఇదే ఉంది కదా, లాస్ ఈక్వల్స్ టు ఏమైనా రాయొచ్చు 3/5 ఆఫ్ కొన్న వేలలో లేదా కాస్ట్ ప్రైస్ ఏదైనా అనుకోండి. ఓకే, ఇది నష్టం రాస్తాం. క్వశ్చన్ ఏదైతుందో నష్టం ఈక్వల్స్ టు 3/5 ఆఫ్ కొన్న వేల అంటే వాడికి నష్టం ఏమొచ్చింది, నష్టం 3 వచ్చింది, కొన్నది ఎంత కొన్నాడు 5 కొన్నాడు. సిమిలర్గా మనకు తెలుసు కొన్నది నువ్వు ఎంత కొన్నావు 5 కొన్నావు, నీకు నష్టం ఎంత వచ్చింది 3 వచ్చింది. అయితే నీకు ఏమన్నాడు నష్ట శాతం అంతా అన్నాడు. సో మనకి ఈ నష్ట శాతం కొనుక్కున్నాడు ఏం చెప్పామంటే నీకు ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, లాస్ వస్తే లాస్ బై కాస్ట్ ప్రైస్ మల్టిపుల్ విత్ 100, ఇట్ గివ్స్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్. నీకు లాస్ ఎంత వచ్చింది అన్నాడు, ఆల్రెడీ ఇక్కడే ఉంది 3 ఉంది, నువ్వు ఎంత కొన్నావు 5 కొన్నావు, నీకు ఈ పర్సంటేజ్ లో కావాలంటే ఏం చేయాలి ఇంటూ 100. సో 5 1 5 20 20 మల్టిపుల్ విత్ 3 దట్ ఈస్ 60%. ఏంది ప్రాఫిట్ లాస్ లాస్. నీ క్వశ్చన్ లో ఏమడుగుతాడో ఫస్ట్ తెలుసుకోండి. నష్టం అనేటువంటిది 3/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు, కొన్న వేలలో 3/5 వంతు, కొన్నది బాటమ్ పార్ట్ 5, వీడికి లాస్ వచ్చింది అప్పర్ పార్ట్ 3. సో ఇక్కడ అమ్మిన వేల అని అడిగాడు అనుకోండి, నువ్వు 5 కొన్నావు నష్టం 3 వచ్చింది అంటే అమ్మింది ఎంత వస్తుంది అప్పుడు 2. బట్ ఇక్కడ ఏం కావాలి నష్ట శాతం ఎంత. సో నీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ వచ్చింది అనుకోండి లాస్ బై కాస్ట్ ప్రైస్ ప్రొడక్ట్ విత్ 100, దెన్ ఇట్ గివ్స్ పర్సంటేజ్ ఆఫ్ లాస్. ఇన్ ద సిమిలర్ వే రైట్ క్వశ్చన్ 3/5. సో నష్టం నీకు 3 వచ్చింది, కాస్ట్ ప్రైస్ 5, 3/5 మల్టిపుల్ విత్ 100 we got the percentage, that is cost price. So how much 60, downwards indicates loss.